అందరికీ నమస్కారం. నా పేరు సింధు. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. గ్రూప్ 2 పరీక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యతమైన పోటీ పరీక్షల్లో ఒకటి. ఇది ఎవ్రీ ఇయర్ మనకి వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాస్తుంటారు. ఈ పరీక్ష ద్వారా మనకి ప్రభుత్వంలో గౌరవప్రదమైన ఉద్యోగాలు చాలా దక్కుతుంటాయి అన్నమాట. మనకి ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు, రీజనల్ మరియు జిల్లా స్థాయి అధికారులు అయ్యే అవకాశం వస్తుంది. ఎందుకు మనం ఈ సిలబస్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి? మొదటిగా పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సిలబస్ అనేది మనకు ఎక్కడి నుంచి ఏ ప్రశ్నలు, ఏ విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి అనేది మనకి స్పష్టతనిస్తుంది అన్నమాట. సిలబస్ ఆధారంగా చదువుకునే ప్లాన్ని రూపొందించుకోవచ్చు మనం. అందువల్ల ఈ వీడియోలో మనం స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ మరియు మెయిన్స్ సిలబస్ రెండింటిని విడివిడిగా తెలుసుకొని ప్రతి భాగాన్ని ఎలా చదవాలో కూడా చిన్న సూచనలతో తెలుసుకుందాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల్లో మొదటి దశ అనేది స్క్రీనింగ్ టెస్ట్. ఈ పరీక్ష మనకి చాలా ముఖ్యమైనది. అది ఎందుకు అంటే ఇది మన మెయిన్స్ ఎగ్జామ్కి ఒక గేట్వే అన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్లో విజయం సాధించకపోతే మెయిన్స్కు హాజరు కాలేము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క మొత్తం మార్కులు మనకి 150 మార్క్స్. టోటల్ డ్యూరేషన్ వచ్చి 2.5 hours అనమాట. మనకి ప్రశ్నల సంఖ్య 150 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో 5 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్ హిస్టరీ, జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ అబిలిటీ. ఈ ప్రతి ఒక్క విభాగం మనకి 30 మార్క్స్కి వస్తుంది. టోటల్ 150 మార్క్స్కి వస్తుంది అన్నమాట. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకు ఒక ఫిల్టర్ పరీక్ష మాత్రమే. పెద్ద సంఖ్యలో అభ్యర్థులలో మెయిన్స్కి అర్హులైన వారికి ఎంపిక చేయడానికి ఇది ఒక స్టెప్ లాగా మనకి. దీంట్లో ర్యాంక్ పొందాలి అంటే మనం కనీసం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నుంచి, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి మనం 50 to 60% మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. తర్వాత మనము కరెంట్ అఫైర్స్, మెంటల్ అబిలిటీ డైలీ ప్రాక్టీస్ చేయాలి. అది రోజువారీగా వీక్లీ అప్డేట్స్ ఖచ్చితంగా చేయాలి. మంత్లీ చూసుకుందాంలే అంటే అది చాలా లెంత్ అయిపోతుంది, గుర్తుండదు. ఆ తర్వాత మనము హిస్టరీ ఇంకా జాగ్రఫీ కోసం ఎన్సీఆర్టీ బుక్స్, స్టేట్ గవర్నమెంట్ బుక్స్ రెఫర్ చేయొచ్చు. ఇప్పుడు మనం మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ మెయిన్స్ అనేది 2 పేపర్స్గా ఎగ్జామ్ డివైడ్ అవుతుంది అనమాట. పేపర్ 1 150 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది 75 మార్క్స్. ఇక్కడ మనం ఏపీ హిస్టరీ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కూడా మనకి 75 మార్క్స్కి ఉంటుంది. అలానే పేపర్ 2 కూడా 150 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్కి, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్కి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కూడా మనం చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అనేది మనకి ఒక సవాలుతో కూడిన గొప్ప అవకాశాలను తెచ్చే ఒక పరీక్ష. మనం క్రమం తప్పకుండా, సమయం వృధా చేయకుండా కష్టపడి చదివాము అంటే విజయం ఖచ్చితంగా మందే అవుతుంది.